న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్కారం. మనం రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం. కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. కొత్తిమీర పచ్చడి ఎంత బాగుంటుందోనండి, తొందరగా కూడా అయిపోతుంది. జస్ట్ దీన్ని బాగా జాడిచ్చి ఇసుక లేకుండా కడిగేసి బాగా పెద్ద పెద్దవిగా ఉన్నటువంటి కాడలు ఉంటాయి అవి తీసేసి వేళ్ళు తీసేయటం, జాడించేసేయటం, ఓ బట్ట మీద ఆరబడేయండి. ఒక పావు గంట సేపు ఏదైనా బట్టలో చుట్టూ పక్కన పెట్టేస్తే చక్కగా ఆరిపోతుంది. ఇది కొత్తిమీర, పచ్చి కొత్తిమీరే చేసేసుకుంటాం. పుదీనా కూడా అట్లాగే చేసుకోవచ్చు. వేయిస్తారు కొంతమంది, వేయించింది బాగా నిలవ ఉంటుంది. మనకి ఫ్రెష్ పచ్చడి హాయిగా అన్నంలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, చపాతీల మీదకి బాగుంటుంది, బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్తిమీర కడిగి పక్కన పెట్టాం. కొత్తిమీర కడిగేటప్పుడే కొంచెం, ఇప్పుడు ఇంత మాత్రం కొత్తిమీర అనుకోండి, అంత ఉంది కదా, దీనికి అంత చింతపండుని వేడి నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టండి. ఈ పచ్చడికి ఆ మాత్రం బెల్లం కావాలంటే మీరు ఎంత చింతపండు వేసారో అంత బెల్లాన్ని పక్కన పెట్టుకోండి. ఓకే, పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు, ఎండుమిర్చితోటూ చేసుకోవచ్చు. సగం సగం వేసుకుందాము, పచ్చడి లూజ్గా బాగా వస్తుంది. సో స్టవ్ వెలిగి ఆన్ చేసి పెట్టాను ఆల్రెడీ నేను. ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాం. చింతపండు హాట్ వాటర్లో కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నిలవ ఉంటుంది. అయితే ఇది ఎండాకాలం కదా, ఆ చింతపండు తడి తగిలేసరికి సన్నీళ్ళు తగిలితే పాడైపోతుంది. వేడి నీళ్ళలో వేస్తే నిలవ ఉంటుంది. ఇది బేసిక్ రూల్స్ అండి ఇవన్నీ. అవి అలవాటు చేసేసుకోవాలి. నేను ఈజీ మెథడ్ ఏం చేస్తాను తెలుసా, కుక్కర్ పెడతాను అనుకోండి, ఆ కుక్కర్ మీద ఆ చిన్న గ్లాసులో చింతపండు వేసి కాసిన నీళ్ళు పోసి పొయ్యి దాని మీద పెట్టేస్తాను. శుభ్రంగా కాగిపోతాయి. ఇంకా అదేం అవ్వదు, పచ్చడి బాగుంటుంది. దాన్ని మనం పులుసులోకి వాడుకోవచ్చు, చారులోకి వాడుకోవచ్చు, కూరల్లోకి వాడచ్చు, ఏదైనా పప్పులో వేయదలుచుకుంటే దాంట్లో కూడా వాడుకోవచ్చు. ఆ పూట వాడుకోవడానికి అది పనిచేస్తుంది. మిరపకాయలు కొంచెం తుంచుకుందాము. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి వేద్దాం. స్టవ్ కొంచెం వేడెక్కించండి. ఇందులో కూడా వెల్లుల్లిపాయలు లేవండి, చాయిస్ మీదే. బెల్లం వేస్తాం కాబట్టి వెల్లుల్లిపాయ అస్సలు బాగోదు. ఒకవేళ మేము బెల్లం వేయం అంటే కావాలంటే వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం మెంతులు వేద్దాము, చాలా కొద్దిగా. మెంతులు ఎర్రబడ్డాక ఒక స్పూను ఆవాలు, ఆవాలన్నీ పేలినాక ఒక స్పూను మినపప్పు. మినపప్పు కొంచెం కమ్మటి వాసన వచ్చేదాకా కొంచెం వేగనిస్తే బాగుంటుంది. కొద్దిగా రంగు వస్తే, తెల్లగా ఉండగా తీసేయబోకండి, రుచిగా ఉండదు అసలు. పచ్చడి కూడా ఏదో వెగటు జిగురుగా ఉంటుంది. ఒక 1/2 డజను ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చి ఊరికే వేగిపోతుందండి ఈ రోజుల్లో మరీను. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి కొద్దిగా విరిచాను. ఒక చిటికెడు ఇంగువ, స్టవ్ ఆపేద్దాము. ఒక చిటికెడు పసుపు వేసి ఈ పోపుని తీసి పక్కన పెట్టేసుకుందాం. పోపు కొంచెం చల్లారి పెట్టుకోవాలి మనం. దీన్ని చల్లారనివ్వండి. ఈ లోపల మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దీంట్లో ఇంచి అలాగా ఈ పీచులు అవి తీసేసేయండి. మొదటే మనం ఏరు పెట్టుకుంటే మరీ మంచిది. కొన్నిసార్లు నానితే కానీ బయటకు రావు. అప్పుడు ఏం చేయాలంటే కాస్త నానాక ఒక మాట అందులో చేసి అలాగా దీన్ని తీసేసి బాగా బరగ్గా ఉన్న పిప్పి తీసి పక్కన పెట్టండి. గుజ్జు తీసి పెట్టుకుంటే మరీ హాయి, లేకపోతే ఒట్టిగా దంచేస్తాం కాబట్టి పర్వాలేదు. ఇలా గట్టిగా ఉన్న ఏసల్ని ఏరేసేద్దాము. ఈ వేయించి పెట్టుకున్న పోపుని రోట్లోకి వేసేసుకుందాము. ఈ పైన మనకి గింజలు కనపడాలి అంటే, పోపు గింజలు కనపడాలి అలాంటి భావాలు ఉంటే పైన తిరగమాత పెట్టుకోవచ్చు. కాకపోతే మనం రోట్లో నూరేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా నున్నగా కనపడకుండా గుజ్జు పేస్ట్ అయిపోదు కదా, కొంచెం పోపు కనపడుతూనే ఉంటుంది. కాబట్టి ఇక పై పోపు ఆలోచన చెయ్యనే వద్దు. అది మరి ఏదో బ్యూటిఫికేషన్ కోసం పైన వేసుకోవాల్సింది కానీ లేకపోతే అసలు అవసరమే లేదు. ఈ పోపు కొంచెం మెత్తగా నూరేసాక చింతపండు నేను కొంచెం గుజ్జు తీసి పెట్టాను. కొద్దిగా అలాగా కొంచెం కొంచెం వేస్తూ దీన్ని నున్నగా మెత్తగా అయ్యేలాగా నూరేసేయండి. ఒకేసారి పోసేయద్దు, అది ఎగిరి కంట్లో పడుతుంది. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుని కొంచెం కొంచెం కొత్తిమీర వేస్తూ దంచేసుకుందాం. మీరు కొత్తిమీరని దగ్గరగా సన్నగా కత్తిరిచ్చేస్తే
ఈ తాళ్ళుగా అవ్వకుండా కొంచెం బాగా నున్నగా కనపడుతుంది పచ్చడి. లేకపోతే ఏంటంటే ఈ పొడుగాటి కాడలు ఉన్నాయనుకోండి, ఇవి రుచిగా ఉంటాయి. కానీ వీటిలో ఒక రకమైన పీచు ఉంటుంది కదా, అది చేతికి తగులుతూ ఉంటుంది. నచ్చుబాటుగా ఉంటే ఓకే, నచ్చకపోతే దగ్గరికి ఇట్లా తెంపేసేయండి. తెంపితే ఇది బాగా నలిగిపోతుంది, కనపడదు, ఇంకా రుచి ఉంటుంది, చేతికి పట్టుకోకుండా ఉంటుంది. కొత్తిమీర పచ్చడి క్షణాల్లో అయిపోతుందండి. అది నలుగుతుంటేనే మనకి తినబుద్ధి అవుతుంది. ఇప్పుడు మనం ఎంత బెల్లం వేయదలుచుకున్నామో ఆ బెల్లం కూడా వేసేసేయండి. నలిగిపోతే బాగుంటుంది. కొంచెం చింతపండు పక్కన పెట్టాను, కొద్దిగా అవసరాన్ని బట్టి వేసుకుందాం. ఉప్పు చూసుకుని సరిపోతే ఒక చిటికెడు ఇప్పుడే దీంట్లో ఉండగానే యాడ్ చేసుకోవచ్చండి. ఎవరికైనా పిల్లలకి చేతిలో పెట్టి నాకి రుచి చూడడం నేర్పించండి. రోటి పచ్చళ్ళ ప్రధానమైన సౌందర్యం అనాలా, దాన్ని అనాలి, అనుభవం ఏంటంటే రోట్లో నుంచి చేతిలోకి వచ్చిన పచ్చడి. ఆ రుచిని అనుభవిస్తే కానీ మనకు అదేమిటో తెలీదు. ట్రై చేసి చూడండి. మనమే నోట్లో వేసుకుంటే మనకు తెలీదు, ఎవరికైనా పెట్టాలి, వాళ్ళు చూసి చెప్పాలన్నమాట. చాలా తీసేద్దాము. ఇంకొంచెం బెల్లం కావాలా, ఇంకొంచెం ఉప్పు కావాలా అనేది మనం రోట్లో ఉండగానే చూసుకోవచ్చు. చక్కటి వేడి అన్నంలో మంచి బ్రహ్మాండమైన కాచి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది బ్రెడ్ మీదకి, నాకు ఆ స్ప్రెడ్గా చాలా ఇష్టం. మామూలుగా బ్రెడ్ తినబుద్ది కాదు, ఎవడో చప్పచప్పగా ఉంటుంది, అంత రుచిగా ఉండదు. కానీ ఈ పుదీనా పచ్చడి లేదా ఇలా కొత్తిమీర పచ్చడి కనుక దాని మీద స్ప్రెడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. రోట్లో ఉన్న పచ్చడంతా చక్కగా నున్నగా గిన్నెలోకి తీసేసేయండి. తర్వాత రోలు కడుక్కోవచ్చు తాపీగా. ఏ రకమైన పదార్థాల్లోకైనా ఇది చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. రోట్లో నూరిన కొత్తిమీర పచ్చడి రుచే రుచి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రోటి పచ్చళ్ళ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.